బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా ఫైనల్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర 26 రోజులను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు ట్యూస్డే, ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలా రన్ అవబోతుంది, దాంతోపాటు ఏంటంటే సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 డేస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన వెల్కమ్ టు ది జంగల్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 డేస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ 3 సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ పట్టుకోవడం జరిగింది, ఎలాంటి కలెక్షన్స్ ఈ సినిమాలకు రాబోతున్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా రణధీర్ రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారి మెయిన్ రోల్లో నడిచిన సినిమా మా ఇంటి బంగారం సినిమా మొదటి ఆట నుంచి అద్భుతమైన మౌంట్ టాక్ రావడం జరిగింది. అందుకే కలెక్షన్స్ కూడా చాలా అద్భుతంగా రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 13,15,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే సినిమాకి 3 రోజుల వీకెండ్ వచ్చింది, ఎందుకంటే సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి మొదటి 3 రోజుల్లో ఈ సినిమా 43 కోట్ల రూపాయలని ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 10 రోజుల కలెక్షన్స్ వచ్చేసి అంటే సండే వరకు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 80,25,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే మండే రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పొటెన్షియల్ ఏ విధంగా పట్టుకోవడం జరిగింది, ఎందుకంటే టికెట్ల రేట్ తగ్గడం జరుగుతుంది, ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మరి మండే రోజు ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 1,60,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం ఓవరాల్గా మండే రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఓవర్సీస్ మార్కెట్ ఇంకా మన ఇండియన్ మార్కెట్ మొత్తం కలుపుకొని 2,18,00,000 రూపాయలని అయితే వసూలు చేసింది. ఫైనల్లీ సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా మొదటి 11 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 82,43,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. మరి లాంగ్ రన్లో మెల్లగా 100 కోట్లలోకి అయితే అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే మండే కంటే కూడా ట్యూస్డే మళ్ళీ కలెక్షన్స్లో కొంచెం గ్రోత్ అనిపిస్తుంది. సో ఏంటంటే ఈరోజు ఈ సినిమా మ్యాక్సిమం నెట్ కలెక్షన్స్ రూపంలో 1,80,00,000 రూపాయలు 1,90,00,000 రూపాయలకు వసూలు చేసే అవకాశం ఉంది. చూద్దాం ఈ సినిమాకి సంబంధించి ట్యూస్డే రోజు ఈ రోజు కలెక్షన్స్ ఎంతవరకు పికప్ అవుతాం అనేది. ఇక నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్ నుంచి అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన వెల్కమ్ టు ది జంగల్ అదిరిపోయే కలెక్షన్స్లో దూసుకెళ్తుంది. మరి ఈ సినిమా ఫైనల్గా 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి మండే రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఇప్పటివరకు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 29 కోట్ల రూపాయలు వసూలు చేసింది విత్ పెయిడ్ ప్రీమియర్స్. అలాగే రెండో రోజు శనివారం రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 29,60,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే సండే రోజు చాలా సాలిడ్ కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. 35,20,00,000 రూపాయలని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయిపోయే లోపల మొదటి 3 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 93,80,00,000 రూపాయలు సొంతం చేసుకుంది. అలాగే 4వ రోజు మండే రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ చూపించిందంటే నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 8,50,00,000 రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే 10 కోట్ల రూపాయలు. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా సినిమా మండే రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 13,03,00,000 రూపాయలు వసూలు చేసి అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలో నడిచిన వెల్కమ్ టు ది జంగల్ సినిమా మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 106,80,00,000 రూపాయలను అయితే వసూలు చేసి ఫైనల్గా సినిమా 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టింది. మరి లాంగ్ రన్లో సినిమా ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక ఫైనల్గా మన బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మాట్లాడుకున్నట్టయితే మొదటి రోజు సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 135 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే సినిమా అనేది గురువారం రిలీజ్ అయింది కాబట్టి 4 రోజుల వీకెండ్ వచ్చింది. మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 292 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి వారం గడిచిపోయే లోపల ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 345 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్లీ మొదటి 25 రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే సండే లోపు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 427,22,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. మరి నిన్న మండే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి పొటెన్షియల్ పట్టుకుందంటే ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఓవర్సీస్ మార్కెట్ నుంచి 0 కలెక్షన్స్ వస్తున్నాయి, వేరే మార్కెట్ల నుంచి కూడా 0 కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాకి ఏం వసూలు వచ్చినా ఓన్లీ మన తెలుగు మార్కెట్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. సో మండే రోజు నిన్న తెలుగు మార్కెట్ నుంచి ఈ సినిమా కేవలం 40,00,000 రూపాయలు మాత్రమే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్లీ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా మొదటి 26 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 427,62,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ప్రతి సినిమా కూడా మండే కంటే ట్యూస్డే కొంచెం పికప్ అందుకోవడం జరుగుతుంది. మరి పెద్ద సినిమా కూడా ఈరోజు ఏమైనా పికప్ అందుకుంటుందా చూడాలి. అలాగే నాకు తెలిసి ఈ వీకెండ్ అయిపోయిన తర్వాత ఇక పెద్ద సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ ఏమైనా ఉంటే స్క్రీన్స్ కూడా తీసేసే అవకాశం ఉంది, ఎందుకంటే కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ సినిమాలు వేసే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసి పెద్ద రిపోర్ట్ ఫైనల్గా 430-435 ఆ మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత ముందుకెళ్తే ఎంత వెళ్తుంది ఆ స్క్రీన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.